మన ప్రేక్షకులందరికీ కూడా వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. ఆ అమ్మ దయతో మన అందరం కూడా మన ఇళ్లల్లో ఉండే సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి ఈరోజు వారాహి దేవి నవరాత్రుల ప్రారంభం అంటే ఏదైతే 26వ తారీఖు జూన్ గురువారం నుంచి మనకి ఈ ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులుగా ఈ వారాహి నవరాత్రులు చేసుకోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇటీవల కాలంలో మరి అందరికీ కూడా చాలా ప్రాచుర్యంలోకి వస్తున్న దేవతగా వారాహి దేవిని అభివర్ణించాల్సి ఉంటుంది. అంటే 2 రకాలుగా అంటే ఇటు విమర్శనకారులు విమర్శనల ద్వారా, మరి భక్తి తత్పరులు భక్తి ద్వారా ఈ యొక్క వారాహి దేవిని వెలుగులోకి తీసుకొస్తూ ఉండటం అనేది జరుగుతోంది. నిజానికి వారాహి దేవి అనేది ఇప్పుడు మనం ప్రాచుర్యంలోకి తెచ్చామేమో గానీ, నిజానికి హిందూ సంప్రదాయంలో గానీ, హిందూ పురాణాల్లో గానీ ఎప్పటినుంచో ఉన్న దేవత వారాహి మాత. కనుక కొంతమంది విమర్శించొచ్చు. వారాహి దేవి ఇప్పుడు మనకుండే దేవతల్లో ఈవిడొకటి తక్కువైందా? ఈవిడని పూజిస్తేనే మనకన్ని పుణ్యాలు కలుగుతాయా? ఇలా రకరకాలుగా విమర్శ చేసేవాళ్ళు విమర్శ చేస్తారు. అవకాశాన్ని అందిపుచ్చుకునే వాళ్ళు అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. కనుక ఏదైనప్పటికీ కూడా చెయ్యటం, చేయకపోవటం అనేది వారి వారి యొక్క అభిమతం ప్రకారం ఉంటుంది. చేస్తేనే మంచా? చేయకపోతే కర్మ వెంటాడుతుందా? అని ప్రశ్నిస్తే దీంట్లో మొత్తం భయపడాల్సింది లేదు. కానీ మనకి ఏదైనప్పటికీ కూడా ఒక్కొక్కసారి మన యొక్క సమస్యలే మనకున్న రాక్షసులు. కనుక ఈ రాక్షస సంహారానికి ఒక్కోసారి మనం కొద్దిగా తీవ్రమైన దేవతల్ని కూడా ఆరాధించవలసి వస్తూ ఉంటుంది. కనుక మీరు మామూలుగా వెళ్ళే పద్ధతుల్లో ఒక్కొక్కసారి ఆ సమస్యల రాక్షసుల్ని సంహరించడానికి అంత వీలు కాకపోవచ్చు. కనుక అప్పుడప్పుడు కొద్దిగా విభిన్నమైన దేవతల్ని కూడా విభిన్నమైన మార్గాల ద్వారా ఆరాధించవలసొస్తుంది. మన దేహం మన దేహం అనేది మరి ఒక ప్రాకారమైతే, అక్కడ మన మనసు పెద్ద మనకి శత్రువు. ఆ శత్రువులోని శత్రుత్వం నశించి, సరైన పద్ధతిలో దేవతగా అవతరించాలి అంటే, ఇక్కడ వారాహి దేవిని మనం స్తుతించాలి. కాశీలో మీరు తెలిసే ఉండొచ్చు. చాలా పెద్ద విశిష్టతను సంతరించుకున్న అవతారమూర్తుల్లో ఈమె ఒకరు. ఆమె యొక్క దర్శనం కోసం మరి ప్రత్యక్షంగా చూడడానికి మన శక్తి సరిపోదని చెప్పి పైనుంచి ఒంటి కన్నుతో మనం ఆమె యొక్క దేవతని యొక్క రూపాన్ని దర్శిస్తాం. అంత తీక్షణకారిణి వారాహి దేవిగా కూడా తెలియజేయటం అనేది ఉంది. అంతేకాకుండా మనకి ఇటు చాలా పురాణాలు అంటే మత్స్య పురాణంలో వస్తుంది, వాయు పురాణంలో వస్తుంది, లింగ పురాణంలో వస్తుంది, దేవి భాగవతంలో వస్తుంది. ఇలా వివిధ ఆధ్యాత్మిక, ధార్మిక గ్రంథాల్లో కూడా అనేక చోట్ల మీకు వారాహి ప్రస్తావన అనేది ఉంటుంది. అంతెందుకు మీరు ఏదైతే మీకు దేవి ఖడ్గమాల అనే స్తోత్రం ఏదైతే ఉందో, ఆ దేవి ఖడ్గమాలలో కూడా మనకి ఆమె యొక్క నామాలు పలకడం అనేది ఉంది. వారాహి, మహేంద్రి, చాముండి, మహాలక్ష్మి ఆ రకంగా సర్వ సంక్షోభిని అని చెప్పి. అంటే అన్ని రకాల సంక్షోభాల్ని అణగదొక్కగలిగేది వారాహి దేవిగా కూడా దేవి ఖడ్గమాలలో మనకి అభివర్ణించడం అనేది జరిగింది. కనుక ఇక్కడ ఏదైనప్పటికీ కూడా వారాహి దేవిని కొలవటం అనేది నిజానికేంటంటే నరసింహస్వామి యొక్క ఆడరూపమే వారాహి దేవిగా కూడా అభివర్ణించడం అనేది జరిగింది. అంటే బ్రహ్మ యొక్క ఏదైతే ఆడరూపం ఉందో అది బ్రహ్మని అని, మరి శివుడి యొక్క స్త్రీ రూపం ఏదైతే ఉందో అది శివాని అని చెప్పి మనకి ఏ రకంగా కూడా నిర్వహించడం అనేది జరిగింది. ముఖ్యంగా శుంభ నిశుంభ రాక్షస సంహారం అప్పుడు అమ్మవారికి వివిధ దేవతలందరూ కూడా తమ తమ అంశల్ని ధారపోసి కొన్ని శక్తుల్ని ఇవ్వటం జరిగిందని చెప్పి దేవి భాగవతంలో తెలియజేస్తారు. ఆ రకంగా వారాహి దేవి
అని చెప్పి. అలాగే మరి అమ్మవారి చెలికత్తెల్లో కూడా మరి వారాహి దేవి అని కూడా ఇలా సేనాధ్యక్షురాలు గాని, ఇలా రకరకాలుగా మనకి రకరకాల పురాణాలు ఒక పురాణం చెప్పినట్టు మరొక పురాణం అయితే తెలియజేయలేదు. అనేక పురాణాల్లో మరి ఏదైనా సరే వివిధ పురాణాలలో అయితేనేమి, దేవి భాగవతంలోనేమి వారాహి అనేది చాలా చోట్ల మనకి వినిపిస్తూ ఉంటుంది గానీ, ఆ చరిత్ర అనేది కొద్దిగా విభిన్నంగా చోటు చేసుకోవటం అనేదైతే ఉంది. కనుక ఇక్కడ మనకి చరిత్రతో పని లేదు. ఆమె యొక్క చరణాలను వేడుకోవటమే మనకి సరైన మార్గం. అది ఎందుకంటే ఆమె యొక్క చరణాలను పట్టుకొని మనం దేవులాడితే మన జీవితంలో ఉండే సర్వ సంకటాలు కూడా దూరమవుతాయి. ఇప్పుడు ఏదైతే మనకున్న ఇబ్బంది ఏదైతే ఉందో అనేక రకాలైన రుగ్మతలని నాశనం చేయగలిగే శక్తి కేవలం వారాహి దేవికుంది. కనుక ఇక్కడ వారాహి దేవిని ఆచరించాలి అనుకునేవారు ఈ 9 రోజులు ఆచరిద్దాం అనుకునే వాళ్ళు 9 రోజులు కూడా ఆచరించొచ్చు. ఒకవేళ కుదరని వాళ్ళు ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు కుదరని వాళ్ళు కనీసం ఈ ఒకరోజు కూడా సాయంకాలమే మనకి వారాహిదేవి పూజలు చేయటం అనేది ఉచితం. కనుక స్నానం చేయటం అనేది ముఖ్యం. సాయంత్ర స్నానం మళ్ళీ చేసి అమ్మవారి ముందు 2 దీపాలు అంటే 2 దీపపు కుందుల్లో 3, 3 ఒత్తులేసి 6 దీపాలను వెలిగించాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి మనకి దొరికితే ఏదైనప్పటికీ కూడా ఎర్ర బట్టలు గానీ, ఆకుపచ్చ బట్టలు గానీ, నల్ల బట్టలు గానీ అంటే ఇక్కడ నిజానికేంటంటే రకరకాల వారాహి దేవుల్ని కూడా ఉపాసించడం అనేది జరుగుతుంది. ధూమ్ర వారాహిని, కిరాత వారాహిని, స్వప్న వారాహి అని, మరి ఉన్మత్త వారాహి అని ఇలా రకరకాలుగా వారాహి దేవిని ఒక్కొక్క ప్రయోజనాన్ని ఆశ్రయించి అంటే ఏదైతే మరి జ్యోతిష్కులు గాని, చివర సాధకులు గాని, కొంతమంది మన సిద్ధ పురుషులు గాని వీళ్ళందరూ కూడా స్వప్న వారాహిని ఆరాధించి స్వప్నంలో ఆ దేవత సాక్షాత్కరించేలాగా వారి యొక్క తపోఫలాన్ని పొంది మనకి దా దార్శనిక ఫలితాలను చెప్పడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరికైతే విపరీతమైన శత్రుత్వాలు ఉంటాయో వాళ్ళు కిరాత వారాహిని పూజించడం అనేది జరుగుతుంది. ఎవరికైతే ఇంటి వాళ్ళే శత్రువులుగా మారి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే ఇంట్లోనే కోర్టు సమస్యలు వస్తూ ఉంటాం, ఆస్తుల గొడవలు వస్తూ ఉంటాం, ఒకరికొకళ్ళు పడుతూ ఉండకపోవటం. ఇలాంటి వాళ్ళందరూ కూడా ధూమ్ర వారాహిని అంటే ఏదైతే ఇంటి శత్రువులు ఉంటారో, ఆ ఇంటి శత్రువులు బాధపడడానికి ధూమ్రవారే అయితే, బయట శత్రువుల యొక్క కబ్జాలు ఏదైనప్పటికీ కూడా మన యొక్క ఆస్తిపాస్తులు కొల్లగొట్టటాలు, ఇలాంటివి ఏవైతే బయట శత్రువుల్ని తుదముట్టించడానికి కిరాత వారాహిని ఆరాధించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కనుక అయితే ఇక్కడ మనం చెప్పేది లఘువారాహి అనేది. అంటే ఇది ప్రత్యేకంగా ఏదైనప్పటికీ కూడా లఘువారాహి అనే దాంట్లోనే మీకు తేలిగ్గా అర్థమవుతుంది. ఏదైతే సున్నితమైన రూపం అయితే ఉంటుందో, ఏదైతే అతి కోమలమైన రూపం ఉంటుందో, అతి సాత్వికమైన రూపం ఏదైతే ఉంటుందో, అది లలిత వారాహిగా మనం భావించవలసి ఉంటుంది. లఘువారాహి. సో, ఈ లఘువారాహిని ఆరాధించడం వల్ల మనం దైనందికంగా ఎదుర్కొనే ఎలాంటి కష్టాలైనా పోవటం అనేది ఒకటి. తర్వాత ముఖ్యంగా వారాహిదేవి అందరికీ తెలుసు. ఎవరికైతే భూ సంబంధమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయో, వారు ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు కొనలేకపోవటం, అమ్మాలి అనుకున్నప్పుడు అమ్మలేకపోవటం, ఇలా రకరకాలుగా ఇంటికి సంబంధించిన సమస్యలు, ఇంటి శత్రువులు బాధలు ఇలాంటివి పోవడానికి కూడా ఈ లఘు వారాహి దేవిని ఆరాధించవలసి ఉంటుంది. కనుక ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే గనక ఇక్కడ చాలా తేలికైన పద్ధతిలో ఓం వారాహి సర్వతో మాం రక్ష రక్ష దుర్గే హుం ఫట్ స్వాహ ఓం వారాహి సర్వతో మాం రక్ష రక్ష దుర్గే హుం ఫట్ స్వాహ. ఇది ఈరోజు మనం 108 సార్లు చదివి ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క కుందులో 3 ఒత్తులు వెలిగించి 2 కుందుల్లో 6 దీపాలు వెలిగించడం అనేది అవశ్యం. ఈరోజు మీరు పెట్టగలిగితే గనక బూరెలు గాని, పులిహోర గాని నివేదన చేసినట్టయితే మంచి సత్ఫలితాలు వస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. కనుక ఈ వారాహి దేవిని ఎవరికి వీలైన పద్ధతిలో వాళ్ళు ఆచరించొచ్చు. తర్వాత శ్రీ సూక్త విధానంలోనే ఈవిడ యొక్క పూజని చేయవలసి ఉంటుంది. అలాగే ఇవాళ మీకు ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినప్పటికీ కూడా వారాహి అష్టోత్తర నామాలు దొరుకుతాయి. ఆ అష్టోత్తర నామాలని మనం మిరియం గింజలతో గనక అష్టోత్తరం పఠించినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలొస్తాయి. అలాగే ఏదైతే ఇప్పుడు మనం మిరియాలు చేసిన అష్టోత్తరం ఉందో అవి ఆ అష్టోత్తరం 108 మిరియాలు తీసుకొని ఒక చిన్న నల్లగుడ్డలో
కట్టి దాన్ని మనం బయట మన యొక్క సింహద్వారం పైన పెట్టినట్టయితే ఎలాంటి దుష్ట గ్రహ బాధలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా అంతమైపోతాయని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. కనుక ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వారాహి దేవిని ఆరాధించి తప్పక మంచి ఫలితాలు పొందాలని, వారాహి దేవిని ఆరాధించడానికి ఎటువంటి భయ సందేహాలు అవసరం లేదని, నిర్భయంగా ఆవిడని పూజించుకోదగిన మంచి ఉత్తమ దేవతలో మరి ఈమె ఒకరిని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగే బౌద్ధ వాంగ్మయంలో కూడా వజ్రవారోచిని అని చెప్పి కూడా వైరోచిని అని చెప్పి వజ్ర వైరోచిని అని చెప్పి కూడా మరి బౌద్ధ వాగ్మయంలో కూడా ఆవిడని వజ్రవారాహి అనే దేవిగా కూడా వారు పూజించడం జరిగింది. కనుక నేపాల్ ఇంకా అనేక రకాలైన ప్రాంతాల్లో కూడా వారణాసి, నేపాల్ ఇలా అనేక చోట్ల కూడా వారాహి యొక్క క్షేత్రాలు కూడా విరాజిల్లుతూ రావటం అనేది కూడా జరిగింది. కనుక వారాహి అనేది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన దేవత అయితే మాత్రం ఎంత మాత్రం కూడా కాదు. ఖచ్చితంగా ఆవిడ కూడా మన యొక్క పూర్వ సంప్రదాయం నుంచి, పూర్వ పురాణ కాలం నుంచి వస్తున్న అతి ప్రజ్ఞ, మహత్తు కలిగిన దేవతల్లో వారాహి దేవి కూడా ఒకరని చెప్పి కూడా మనందరం తెలుసుకోవాల్సి కూడా ఉంటుంది. కనుక పూజించగలిగే అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పూజించుకోండి, తరించండి. ఇది ఈరోజు వారాహి దేవి యొక్క విశిష్టత.